చాలామందికి తెలుసు రాముడు నవమి రోజున జన్మించాడు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే రాముడు జన్మించిన సమయం మధ్యాహ్నం 12 గంటలకు. ఇది సాధారణం కాదు. ఎందుకంటే మన పురాణాల ప్రకారం సూర్యుడు తన శక్తి గరిష్ట స్థాయిలో ఉన్న సమయం అదే. సూర్యుడు, గురుడు, శుక్రుడు ఇవన్నీ అత్యంత శుభమైన స్థితులుగా భావిస్తారు. అంటే ఒక దేవ అవతారం రావడానికి ప్రకృతి మొత్తం సిద్ధమైంది అన్నమాట. రామనవమి అంటే రాముడు జన్మదినమని అందరికీ తెలుసు. కానీ అదే రోజు ఎందుకు సీతారాముల కళ్యాణం చేస్తారు అని ఎప్పుడైనా ఆలోచించారా? రామాయణంలో సీతారాముల పెళ్లి ఈరోజు జరగలేదు. అయితే ఈ సాంప్రదాయం ఎందుకు వచ్చింది? ఎందుకంటే రాముడు అంటే ధర్మానికి ప్రతీక, సీత అంటే శక్తి, సహనం, భక్తికి ప్రతీక. జీవితం సంపూర్ణం కావాలి అంటే ధర్మం మరియు శక్తి కలవాలి. అందుకే రామనవమి రోజున సీతారాముల కళ్యాణం చేస్తారు. ఇది కేవలం ఒక పెళ్లి కాదు, మన జీవితం ఎలా ఉండాలో చూపించే ఒక గొప్ప సందేశం.